హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎఫ్ ఫుడీ. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి సూపర్ టేస్టీ చికెన్ లెగ్ పీసెస్ బిర్యానీ. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. రెస్టారెంట్ స్టైల్లో చాలా డెలిషియస్గా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో చూద్దాం. సో వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. మరి కొత్తగా నా ఛానల్ని ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే ప్లీజ్ దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరి లేట్ చేయకుండా రెసిపీ స్టార్ట్ చేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని చూడండి, నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న గ్లాస్ ఉంది కదండి, ఆ గ్లాస్తో బాస్మతి రైసు 2 గ్లాసులు తీసుకుంటున్నాను. ఇలా తీసుకున్న తర్వాత రైస్లో నీళ్ళు వేసుకొని నీట్గా 2-3 సార్లు వాష్ చేసుకోవాలండి. ఇలా వాష్ చేసుకున్న ఈ రైస్కి 2 నీళ్ళు వేసుకొని ఈ రైస్ని 1 గంట పాటు నానబెట్టుకోవాలండి. ఈ రైస్ నానేలోపు మేము చికెన్ లెగ్ పీసెస్ను తీసుకుందాం. చూడండి, ఈ విధంగా నీట్గా కడుక్కొని ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. ఇందులో 1/2 స్పూన్ టర్మరిక్ పౌడర్, 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ ధనియాల పౌడర్, 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ సాల్టు, 1 స్పూన్ కార్న్ ఫ్లోర్, 1 స్పూన్ మైదా పిండి వేసుకొని 1 అర్ధ చెక్క నిమ్మరసం పిండుకోవాలండి. ఇలా ఈ విధంగా పిండుకొని వీటన్నిటిని బాగా ఈ చికెన్ పీసెస్కి మసాలాలన్నీ బాగా పట్టుకునే విధంగా చికెన్లలో ఉన్న ఘాట్లు ఉన్నాయి కదండి, ఈ ఘాట్లలోకి కూడా ఇలా మసాలాలన్నీ బాగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఈ చికెన్ పీసెస్ని కూడా 1 అర్ధ గంట పాటు నానబెట్టుకోవాలండి. చూడండి, ఇలా కలుపుకోవాలి అన్నీ. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకోవాలండి. ఇలా పెద్ద గిన్నె అయితే బాగుంటుంది. ఇప్పుడు ఇందులో 1 బౌల్ నూనె వేసుకొని నూనె వేడయ్యాక ఇందులో మనం అర్ధ గంట పాటు నానబెట్టుకున్న ఈ లెగ్ పీసెస్ని ఇప్పుడు ఈ నూనెలో వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా అన్నీ నూనెలో వేసుకోవాలండి. ఇప్పుడు ఈ లెగ్ పీసెస్ని అటు ఇటు తిప్పుతూ ఈ లెగ్ పీసెస్ని బాగా ఫ్రై చేసుకోవాలండి. పచ్చిగా లేకుండా బాగా నీట్గా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకునేటప్పుడు ఈ లెగ్ పీసెస్ని స్లోగా తిప్పుతూ ఫ్రై చేసుకోవాలండి. ఫాస్ట్గా గట్టిగా తిప్పితే అవి తునిగిపోతాయి. అలా కాకుండా స్లోగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు అన్నీ బాగా ఫ్రై అయినాయి. ఇప్పుడు ఈ పీసెస్లను ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకుందామండి. చూడండి, అన్నీ తీసుకున్నాం కదా. ఈ నూనెలో లెగ్ పీసెస్లకి పట్టించిన మసాలాలు కొన్ని అంటుకొని ఉంటాయండి. వీటిని 1 స్పూన్ సహాయంతో తీసేసుకోవాలి. ఇప్పుడు అదే నూనెలో 2 దాల్చిన చెక్క, 2 అనాస పువ్వులు, 6-7 లవంగాలు, 1 బడా ఇలాచి, కొన్ని మిరియాలు, కొన్ని షాజీరా ఇవన్నీ తీసుకొని ఈ నూనెలో వేసుకోవాలండి. ఇప్పుడు 4 బిర్యానీ ఆకులను కూడా వేసుకొని వీటిని కొంచెం సేపు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇందులో 2 ఉల్లిగడ్డల పీసెస్లు, 10 పచ్చిమిర్చి చీలికలు, 1 టమాటా పీసెస్ వేసుకొని ఈ ఆనియన్ పీసెస్ గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఇప్పుడు ఈ ఆనియన్స్ గోల్డెన్ కలర్లోకి వచ్చినాయి. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పౌడర్, 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ ఉప్పు, 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పుదీనా తరుగు, కొంచెం కొత్తిమీర తరుగు వీటన్నిటిని వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం. ఇప్పుడు ఈ మసాలాలన్నీ ఈ నూనెలో బాగా ఫ్రై అవ్వాలండి. ఈ మసాలాలు అల్లం వెల్లుల్లి పేస్టులోని పచ్చివాసన పోయేంత వరకు ఈ నూనెలో బాగా ఫ్రై చేసుకోవాలండి. తక్కువ మంట మీద మసాలాలు అడుగు అంటకుండా బాగా చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం రైస్ తీసుకున్న గ్లాస్తో 1 గ్లాస్కి 1.5 గ్లాసుల నీళ్లు చొప్పున ఇలా నేను 2 గ్లాసుల రైస్కి
3 గ్లాసుల వాటర్ తీసుకున్నానండి. ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల ఉప్పు వేసుకొని ఒక నిమ్మకాయ రసం పిండుకోవాలండి. ఈ నిమ్మకాయ రసం పిండుకోవడం వల్ల రైసు పొడి పొడిగా చాలా చక్కగా వస్తుందండి. ఇప్పుడు ఒక ప్లేట్ మూసుకొని నీళ్ళను బాగా కాగనిద్దాం. చూడండి, ఇప్పుడు నీళ్ళు బాగా కాగుతున్నాయి కదండి. ఇప్పుడు ఇందులో మనం నానబెట్టుకున్న రైస్ను వేసుకోవాలండి. రైస్ వేసుకున్నాక ఫాస్ట్గా కాకుండా స్లోగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ గిన్నె పైన ఒక ప్లేట్ మూసేసి ఈ రైస్ని 80% ఉడికేంత వరకు ఉడికించుకుందామండి. ఇప్పుడు ప్లేట్ తీసి చూస్తే చూడండి, ఈ రైస్ ఆల్మోస్ట్ 8% దాకా ఉడికింది. ఈ రైస్ని ఒకసారి బాగా కలుపుకొని మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న ఈ చికెన్ లెగ్ పీసెస్ని ఈ రైస్ పైన ఇలా అమర్చుకోవాలండి. వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా అన్నీ ఇలా రైస్ పైన పెట్టుకోవాలి. ఇప్పుడు పైనుంచి కొంచెం కొత్తిమీర తరుగు, కొంచెం పుదీనా తరుగు వేసేసుకోవాలండి. ఇప్పుడు ప్లేట్ మూసేసుకొని ఈ రైస్ని ఒక 20 మినిట్స్ దాకా బాగా దమ్ చేసుకోవాలండి. చూడండి, 20 మినిట్స్ తర్వాత చూస్తే రైసు చాలా పర్ఫెక్ట్గా ఉడికిందండి. పొడి పొడిగా ఒకదానికి ఒకటి అంటుకోకుండా ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో చూడండి. ఇప్పుడు ప్లేటు మూసేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఈ గిన్నెలోనే ఈ రైస్ని 20 మినిట్స్ దాకా ఉంచుకోవాలండి. 20 మినిట్స్ తర్వాత ఈ రైస్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. చూడండి, ఈ బిర్యానీని సర్వ్ చేస్తుంటే బిర్యానీ రైసు ఒకదానికి ఒకటి అంటుకోకుండా పొడి పొడిగా ఎంత చక్కగా కుదిరిందో. ఇంతేనండి, ఈ చికెన్ లెగ్ పీస్ బిర్యానీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ బిర్యానీని నేను చెప్పినట్టు విధంగా స్టెప్ బై స్టెప్ యాజ్ ఇట్ ఈజ్గా ఇలానే చేసుకున్నారంటే ఈ లెగ్ పీసెస్ బిర్యానీ పర్ఫెక్ట్గా చాలా టేస్టీగా కుదురుతుందండి. వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మాత్రమే ఈ బిర్యానీ ఎలా చేయాలో ప్రాసెస్ చాలా నీట్గా అర్థమవుతుందండి. స్కిప్ చేసి చూసినట్లయితే మిస్ అవుతారు. అందుకని వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇలా చూసినట్లయితే మీకు కూడా ఈ రెసిపీ తయారు చేసుకోవడానికి చాలా చక్కగా అర్థమవుతుందండి. చూడండి, ఈ లెగ్ పీసెస్ బిర్యానీ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి. పిల్లల నుంచి పెద్దల వరకు చికెన్ లెగ్ పీసెస్ అంటే చాలా ఇష్టంగా తింటారు కదండి. అందుకని మీరు కూడా ఈ చికెన్ లెగ్ పీసెస్ బిర్యానీ ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలాంటి ఈజీ అండ్ సింపుల్ రెసిపీస్ మన ఛానల్లో చాలానే ఉన్నాయండి. మీరు మన ఛానల్ని విజిట్ చేసి చూసినట్లయితే మన ఛానల్లోని రెసిపీస్ అన్నీ చాలా చక్కగా అర్థమవుతాయండి. ఒకసారి మన ఛానల్ని చెక్ చేసి చూడండి. చూశారు కదండి, మనం రెస్టారెంట్ స్టైల్లోనే ఇంట్లోనే చాలా ఈజీగా ఈ బిర్యానీని ఎలా చేసుకున్నామో. మరి నచ్చినట్లయితే మీకు ఒక లైక్ చేసుకోండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఇలాంటి ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఆర్ఎఫ్ ఫుడీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ ఒక కొత్త రెసిపీతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.